స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో చేపట్టిన క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ శనివారం 11వ వార్డులో డ్రైన్ క్లీనింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి డ్రైన్ శుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పట్టణ పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. చెత్తను రోడ్లపై డ్రైన్లలో వేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేయడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా డ్రైన్లలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల డ్రైన్లు పొడుగుపోయి మురుగునీటి సమస్యలు తలెత్తడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు, ప్రజారోగ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మన తణుకు పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ఏదైతే మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామో, ఈరోజు ఇక్కడ 11వ వార్డులో ఉన్నటువంటి డ్రైన్కి సంబంధించి దాన్ని క్లీనింగ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మనందరం కూడా మన తణుకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెపరేట్ చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడంతో పాటుగా కాలువల్లో, డ్రైన్లలో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు ప్రతి ఒక్కరూ కూడా వేయకుండా మన వంతు పాత్ర పోషించి మన తణుకుని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్పు చెందే విధంగా పూర్తి స్థాయిలో సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.